నెక్స్ట్ కుతుబ్ షాహీ బిట్స్ చూసుకున్నట్లయితే కుతుబ్ షాహీల రాజ్యస్థాపకుడు ఎవరు అంటే సుల్తాన్ కూలీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ రాజ్యస్థాపకుడు సుల్తాన్ కూలీ కుతుబ్ షా. వీరి వంశం పేరేంటంటే హందం వంశం. హందం. కుతుబ్ షాహీల రాజధాని గోల్కొండ. కుతుబ్ షాహీల యొక్క అధికార భాష పార్సీ. మియాన్ మిస్క్ శాసనమును వేయించింది ఎవరు అంటే అబుల్ హసన్ తానీసా. మియాన్ మిస్క్ శాసనము. బాదుషాహీ అషూర్ఖానా వేయించింది మొహమ్మద్ కూలీ కుతుబ్ షా. బాదుషాహీ అసూర్ఖానా మొహమ్మద్ కూలీ కుతుబ్ షా. వరంగల్ శాసనం వేయించింది సితాబ్ ఖాన్. వరంగల్ శాసనం వేయించింది సితాబ్ ఖాన్. ఘాజీనగర్ శాసనం వేయించింది ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. మియాన్ మిస్క్ శాసనం అబుల్ హసన్ తానిసా. బాదుషాయి అసుర్ఖానా శాసనము మొహమ్మద్ కూలీ కుతుబ్ షా. వరంగల్ శాసనం వచ్చేసి షితాబ్ ఖాన్. ఘాజీనగర్ శాసనము ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. మధ్యయుగ తెలంగాణ చరిత్రలో తన రచనలో నేటి తెలంగాణ ప్రాంతాన్ని తిలాంగ్ అని పేర్కొన్న రచయిత ఎవరు అంటే పెరిస్టా. తిలాంగ్ అన్నారు తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు అంటే పెరిస్టా. నెక్స్ట్ వచ్చేసి ధారు షిఫా శాసనం వచ్చేసి 1595లో వేశారు. ధారు షిఫా 1595. మియాన్ మిస్క్ శాసనం అబుల్ హసన్ తానిసా వేయించింది 1681లో. ఘాజీ శాసనాన్ని వేయించింది ఎవరు? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. ఆయన టైం పీరియడ్ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా ఎప్పుడు వేయించారంటే 1576 1576లో. వరంగల్ శాసనం వచ్చేసి 1504లో వరంగల్ శాసనాన్ని వేయించింది షితాబ్ ఖాన్. ఘాజీ శాసనాన్ని వేయించింది ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. మియాన్ మిస్క్ శాసనాన్ని వేయించింది అబుల్ హసన్ తానిసా. బాదుషాయి అసుర్ఖానా శాసనం ఎక్కడ ఉంది అంటే మొహమ్మద్ కూలీ కుతుబ్ షా టైంలో. నెక్స్ట్ కుతుబ్ షాహీల కాలం నాటి ప్రముఖ రచనలు వాటి రచయితలు చూసుకున్నట్లయితే పుతునుహు షిఫర్ వచ్చేసి అమీర్ ఖుస్రో రచయిత. బసాతిన్ ఉల్ సలాతిన్ మిర్జా ఇబ్రహీం జబేరి రాశారు. ఈ ఇబ్రహీమీ కాసిం ఫెరిస్టా. తుతినామా వచ్చేసి గవ్వాసి. సుల్తాన్ కులీకి కుతుబుల్ ముల్క్ అనే బిరుదు ప్రదానం చేసింది 3వ మహమ్మద్ షా. సుల్తాన్ కులీకి కుతుబుల్ ముల్క్ అనే బిరుదునిచ్చింది ఎవరు అంటే 3వ మహమ్మద్ షా అంట. సుల్తాన్ కూలీ కుతుబ్ షాను క్రీస్తుశకం 1496లో గోల్కొండకు తరఫ్దార్గా నియమించిన బహుమనీ సుల్తాన్ ఎవరు అంటే 4వ మహమ్మద్ షా. సుల్తాన్ కూలీ కుతుబ్ షా గోల్కొండ ప్రాంతంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నప్పటికీ బహుమనీ సుల్తాన్ ఎవరు అంటే 4వ మహమ్మద్ షా. ఖమ్మం మెట్ యుద్ధంలో సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఎవరిని ఓడించాడు అంటే షితాబ్ ఖాన్ని ఓడించాడు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కల్పిత కావ్యమైన చిత్రభారతమును ఎవరు రాశారు అంటే చెరిగొండ ధర్మన. తెలుగు సాహిత్యంలో కల్పిత కావ్యమైన చిత్రభారతమును రచించింది చెరిగొండ ధర్మన. విజయనగర ఆలయ రామరాయల దగ్గర 7 సంవత్సరాలు గడిపిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు అంటే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. విజయనగర ఆలయ రామరాయల దగ్గర 7 సంవత్సరాలు గడిపింది ఎవరు అంటే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. నెక్స్ట్ విజయనగర రాజు ఆలియా రామరాయలు ఏ కుతుబ్ షా దగ్గర కొంతకాలం సైనాధికారిగా పనిచేశాడంటే సుల్తాన్ కూలీ కుతుబ్ షా. ది చాసర్ ఆఫ్ ది ఉర్దూ అని పిలువబడిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. మొదటగా నాణాలు జారీ చేసిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. ఏ కుతుబ్ షాహీ కాలాన్ని గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారంటే మొహమ్మద్ కూలీ కుతుబ్ షా. జిల్లులా అనే కలం పేరుతో ఫారసీలో కవిత్వాలు రాసిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే మొహమ్మద్ కుతుబ్ షా. జిల్లులా అనే కలం పేరుతో పార్సీలో ఈయన కవితలు రాశారు. మానిల్ అనే కలం పేరుతో కవిత్వాలు రాసిన కుతుబ్ షాహీ సుల్తాన్ కూడా మొహమ్మద్ కూలీ కుతుబ్ షాహే. జిల్లులా అండ్ మాలి 2 కళాలు అతనివే. మూసీ నదిపై పురాణా పూల్ వంతెన ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ కాలంలో నిర్మించబడింది? పురాణా పూల్ ఎవరి టైంలో అంటే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా టైంలో. ఆలీ బిన్ అజుల్లా అనే చరిత్రకారుడు న్యాయశీలతో
న్యాయశీలతతో ప్రపంచ రాజులందరినీ ఆదర్శప్రాయులని ఏ కుతుబ్ షాహీ రాజు గురించి పేర్కొన్నారంటే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. ఏ కుతుబ్ షా రాజు కాలంలో బ్రిటిష్ వారు మొదటిసారిగా ఆంధ్రాలో అడుగుపెట్టారంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. క్రీస్తు శకం 1611లో బ్రిటిష్ వారు ఆంధ్రాలో మొదటిసారిగా మచిలీపట్నం నందు గ్లోబ్ అనే నౌకలో అడుగుపెట్టారు. గ్లోబ్ అనే నౌక కెప్టెన్ ఎవరు అంటే హిప్పన్. తెలుగు కవులను ఆదరించి వారిచే మల్కీబరాముడు అనే బిరుదు పొందిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. క్రీస్తు శకం 1562లో హుస్సేన్ సాగర్ను త్రవ్వించింది హజరత్ హుస్సేన్ షావలి. 1562లో హుస్సేన్ సాగర్ని తవ్వించింది హజరత్ హుస్సేన్ షావలి. మూసీ నదిపై మొట్టమొదటి వంతెన ఏంటంటే పురాణాపూల్ వంతెన. ఇది ఇబ్రహీం కూలీ కుతుబ్ షా టైంలో కట్టించారు. ట్రావెన్కల్ పురాణాపూల్ వంతెనను ప్రేమ వంతెనగా వర్ణించాడు. ఈ పురాణాపూల్ వంతెననే ప్రేమ వంతెనగా వర్ణించింది ఎవరు అంటే ట్రావెనియర్. నెక్స్ట్ పురాణాపూల్ వంతెన ప్యారిస్లోని ప్యాంట్ న్యూఫ్ వంతెన వలె అందంగా ఉన్నది ఎవరు? ట్రావెనియరే చెప్పాడు ఇలా. నెక్స్ట్ విజయనగర సేనను దక్కన్ సుల్తాన్లకు మధ్య జరిగిన రాక్షస తంగడి, దీన్నే తల్లికుటం యుద్ధము ఏ సంవత్సరంలో జరిగిందంటే క్రీస్తు శకము 1565లో జరిగింది. ఇబ్రహీం కూలీ కుతుబ్ షా ప్రవేశపెట్టిన నూతన మతధర్మం ఏంటి అంటే చెరాషియా. ఇబ్రహీం కూలీ కుతుబ్ షా తన ఆస్థాన కవి కందుకూరి రుద్రకవికి ఏ అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు అంటే చింతలపాలెం. కుతుబ్ షాహీల కాలం నాటి రచనలు, వాటి రచయితలు చూసుకున్నట్లయితే సుగ్రీవ విజయం వచ్చేసి కందుకూరి రుద్రకవి. యాయాతి చరిత్ర పొనగంటి తెలంగాణార్యుడు. తపతి సంహరణోపాఖ్యానం అద్దంకి గంగాధరుడు. తపతి వచ్చేసి అద్దంకి గంగాధరుడు. తెసల్నామా ఫెరోజ్. హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాస్టీ గ్రంథాన్ని రచించిన చరిత్రకారుడు ఎవరు అంటే హరున్ ఖాన్ షెర్వానీ. హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాస్టీ హరున్ ఖాన్ షెర్వానీ రాశాడు. మొహమ్మద్ కూలీ కుతుబ్ షాకు సమకాలీనైన మొఘల్ రాజు ఎవరు అంటే అక్బర్ అంట. మొహమ్మద్ కూలీ కుతుబ్ షాకి అక్కడ పైన ఎవరు? మొఘల్ కింగ్ వచ్చేసి అక్బరు. మొఘల్ రాజు అక్బర్ తన రాయబారిగా ఎవరిని మొహమ్మద్ కూలీ కుతుబ్ షా ఆస్థానానికి పంపాడంటే మసూద్ బేగంని పంపాడు. మొహమ్మద్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకము 1597లో అహ్మద్ నగర్పై దండయాత్ర చేసి ఎవరిని ఓడించాడు అంటే చాంద్ బీబీని ఓడించాడు. మొహమ్మద్ కూలీ కుతుబ్ షా 1597లో అహ్మద్ నగర్పై దండయాత్ర చేసి చాంద్ బీబీని ఓడించాడు. మొహమ్మద్ కూలీ కుతుబ్ షా సమకాలీన రాజులలో చూసుకున్నట్లయితే విజయనగర రాజులో రెండవ వెంకటపతి రాయలు. విజయనగర రాజుల్లో ఆయనకు సమకాలు సేమ్ టైంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే వెంకటపతి రాయలు. అహ్మద్ నగర్ వచ్చేసి హుస్సేన్ నిజాం షా. బీజాపూర్ వచ్చేసి రెండో ఇబ్రహీం ఆదిల్ షా. హెచ్కే షెర్వానీ అనే చరిత్రకారుడు ఎవరి పాలనను కల్చరల్ ఆఫ్ లిఫ్ట్గా వర్ణించాడు అంటే మొహమ్మద్ కూలీ కుతుబ్ షా. కల్చరల్ ఆఫ్ లిఫ్ట్ వచ్చేసి మొహమ్మద్ కూలీ కుతుబ్ షా. రిసాల్-ఈ మిక్టారియా అనే గ్రంథాన్ని మీర్ మొయిన్ అస్రాబాది రచించాడు. అనే గ్రంథము మీర్ మొయిన్ అస్రాబాది రచించాడు. నెక్స్ట్ వచ్చేసి హసన్ బేగ్ కిఫాకి అనే రాయబారిని మొహమ్మద్ కుతుబ్ షా ఆస్థానానికి పంపినది పెర్షియా రాజు అబ్బాస్. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఎవరిని మొహమ్మద్ కుతుబ్ షా ఆస్థానానికి పంపాడంటే మీర్ మక్కీ. అబ్దుల్లా కుతుబ్ షా 12 సంవత్సరాల వయసులో కుతుబ్ షాహీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అబ్దుల్లా కుతుబ్ షాయం తల్లి హయత్ బక్షి మాసాహెబా చెరువుని నిర్మించింది. క్రీస్తు శకం 1636లో మొదటిసారిగా గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యం మొఘల్స్కు సామంత రాజ్యంగా అయింది. ఏ సంవత్సరంలో కుతుబ్ షాహీ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఒక బంగారు ఫర్మానా జారీ చేసి ఆంగ్లేయులకు వ్యాపార హక్కులను ఇచ్చాడు? సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా బంగారు ఫర్మానా ఎప్పుడు ఇచ్చాడంటే 1636లో.
మొట్టమొదటిసారిగా తెలుగులో ఫర్మానాలు జారీ చేసిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. తెలుగులో ఫర్మానాలు జారీ చేసింది ఎవరు ఫస్ట్ టైం అంటే అబ్దుల్లా కుతుబ్ షా. ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ కాలంలో ఫ్రెంచ్ వారు మొదటిసారిగా మచిలీపట్నంలో వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారంటే అబ్దుల్లా కుతుబ్ షా. మొవ్వగోపాల పదాలు అనే పేరుతో పద్యాలు రచించిన వాగ్గేయకారుడు ఎవరు అంటే క్షేత్రయ్య. పద కవితా పితామహుడు అనే బిరుదుగల ప్రముఖ కవి క్షేత్రయ్య. అబుల్ హసన్ తానీసాకు తానీసా అనే పేరు పెట్టింది ఎవరు అంటే సారజ్ కట్టల్. అబుల్ హసన్ తానీసా కాలంలోని తెలుగు అధికారులు అక్కన్న మాదన్నలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే వరంగల్ ప్రాంతం. మాదన్నకు అబుల్ హసన్ తానీసా ఇచ్చిన బిరుదు ఏంటంటే సూర్యప్రకాశరావు. అబుల్ హసన్ తానీసా కాలంలో సర్ లష్కర్గా పనిచేసిన తెలుగు ప్రాంతపు అధికారి ఎవరు అంటే అక్కన్న. మరాఠా రాజు శివాజీ అబుల్ హసన్ తానీషా కాలంలో ఏ తేదీన హైదరాబాద్ను సందర్శించారు? అబుల్ హసన్ తానీషా టైంలో శివాజీ హైదరాబాద్ని సందర్శించాడు. అది ఎప్పుడు అంటే 1677 1677 మార్చ్ 7న. ఏ సంవత్సరంలో అక్కన్న మాదన్లు ఔరంగజేబ్ అధికారి షేక్ మిన్నాజ్చే చంపబడ్డారు అంటే 1686 మార్చ్లో. అబుల్ హసన్ తానీసా కాలంలో భద్రాచలం తహసీల్దార్గా ఉన్నది కంచర్ల గోపన్న. కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని ధ్యానంగా ఇచ్చిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే తానీసా, అబుల్ హసన్ తానీసా. మొఘల్ సామ్రాజ్యంలో కుతుబ్ షాహీ సామ్రాజ్యం విలీనమైన తేదీ వచ్చేసి 1687 అక్టోబర్ 3. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యంలో కుతుబ్ షాహీ సామ్రాజ్యం ఎన్నవ శుభాగా ఉందంటే 21వ శుభా అంట. 1687లో గోల్కొండపై మొఘల్ రాజు ఔరంగజేబు స్వయంగా తానే దాడి చేశాడు. గోల్కొండపై దాడి సమయంలో అబ్దుల్లా ఫనీ అనే గోల్కొండ సేనాని ఔరంగజేబుతో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడ్డాడు అబ్దుల్లా ఫనీ. నెక్స్ట్ ఈ యుద్ధం ఫతే మైదానం ప్రాంతంలో జరిగింది. యుద్ధ సమయంలో గోల్కొండ రాజ్యంలోని మొగల్పురా అనే ప్రాంతంలో మొఘల్ సైన్యం విడిది చేసింది. అబుల్ హసన్ తానీసా సమాధి ఎక్కడ ఉందంటే కుల్దాబాద్. గోల్కొండ ఆక్రమణ తర్వాత ఔరంగజేబ్ గోల్కొండ తాత్కాలిక పాలకుడుగా ఎవరిని నియమించాడంటే రహుల్లా ఖాన్ని. కుతుబ్ షాహీల కాలంలో పాలక మండలికి గల పేరేంటంటే మజ్లిద్ ఈ దివాందరీ పాలక మండలి పేరు. కుతుబ్ షాహీల కాలంలో రేవు పట్టణాలపై అధికారిని ఏమని పిలిచేవారంటే షాబందర్. కుతుబ్ షాహీల కాలంలో వేలంపాట ద్వారా భూమి శిస్తు వసూలు హక్కులు పొందిన వారిని ఏమని పిలిచేవారంటే ముస్తార్జీర్. నెక్స్ట్ మీర్ జుమ్లా వచ్చేసి ఆర్థిక శాఖ మంత్రి, పేష్వా వచ్చేసి ప్రధానమంత్రి, ముజుందర్ వచ్చేసి గణాంక శాఖ మంత్రి, ఐనుల్ ముల్క్ వచ్చేసి సైన్య శాఖ మంత్రి, సర్ఖేల్ వచ్చేసి ముఖ్య రెవెన్యూ అధికారి. మీర్ జుమ్లా ఏమో ఆర్థిక శాఖ మంత్రి, పేష్వా ఏమో ప్రధానమంత్రి, ముజుందర్ వచ్చేసి గణాంక శాఖ మంత్రి, ఐలున్ ముల్క్ వచ్చేసి సైన్య శాఖ మంత్రి, సర్ఖేల్ వచ్చేసి ముఖ్య రెవెన్యూ అధికారి. నెక్స్ట్ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా యొక్క పేష్వా ముస్తాఫా ఖాన్ అర్బిస్తానీ. అబుల్ హసన్ తానీసా కాలం నాటికి పేష్వా పదవి దివాన్ పదవిగా మారిపోయింది. కుతుబ్ షాహీల కాలంలో పరగనా స్థాయి అకౌంట్ అధికారిని ఏమని పిలిచేవారంటే దేశపాండే అనేవాళ్ళు. కులకర్ణి అంటే అర్థం కరణము, సుతార్ అంటే వడ్రంగి, నహాని అంటే మంగలి, ముగ్ధం అంటే గ్రామాధికారి. మధ్యయుగ తెలంగాణ చరిత్రలో పరియత్ పంచ్ అనే అధికారి ఏ విధులను నిర్వర్తించేవాడు అంటే న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ. మహల్ అనే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా. కుతుబ్ షాహీల కాలంలో తోపు, జర్జన్, జంబురాన్ అనగా కుతుబ్ షాహీలు వాడిన కాల్పుల ఆయుధాలు. కుతుబ్ షాహీల కాలంలో కాసా లేదా సిల్లాధార్ అనగా సుల్తాన్ అంగరక్షక దళము. కుతుబ్ షాహీల కాలం నాటి సతీ సహగమనం, వేశ్య వ్యవస్థ గురించి ట్రావెనియర్ పేర్కొన్నారు. దక్కన్లో తొలిసారిగా మొహరం పండుగను కుతుబ్ షాహీలు ప్రారంభించారు. పార్షీల నూతన సంవత్సర పండుగ నవరోజ్ కూడా కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన పండుగ. నెక్స్ట్ భద్రాచలం ఆలయాన్ని అబుల్ హసన్ తానీసా ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు అంటే శంకరగిరి, పాల్వంచ, భద్రాచలము. కుతుబ్ షాహీల కాలంలో కాంబాలు అంటే ఉన్నత విద్యా కేంద్రాలు. నెక్స్ట్ కుతుబ్ షాహీల కాలంలో విదేశీ యాత్రికులను చూసుకున్నట్లయితే ట్రావెనియర్, దేవనాట్,
నెక్స్ట్ కుతుబ్షాహీలకు ప్రసిద్ధి వజ్రగనులు చూసుకున్నట్లయితే కొల్లూరు వచ్చేసి గుంటూరులో ఉంది, వజ్రకరూరు అనంతపూర్, రామల్లకోట కర్నూలు, పరిటాల కృష్ణా జిల్లా, రామల్లకోట కర్నూలు, వజ్రకరూరు అనంతపూర్, కొల్లూరు వచ్చేసి గుంటూరు. నెక్స్ట్ కుతుబ్షాహీలు గోల్కొండ రాజ్యంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. ముస్లిం భూమి రికార్డులలో భూమిని సాగు చేసే వ్యక్తిని రయత్ అని పిలిచేవాళ్ళు. కుతుబ్షాహీలు నీటిపారుదల వసతులను మెరుగుపరిచారు. కోహినూర్ వజ్రం క్రీస్తుశకం 1656లో ఏ ప్రాంతంలో దొరికిందని ట్రావెనియర్ పేర్కొన్నారంటే కృష్ణా డెల్టా కొల్లూరులో దొరికింది. హైదరాబాద్లో వజ్రాలకు స్థానపెట్టే పరిశ్రమ చార్మినార్ దగ్గరలోని కార్వాయి అనే ప్రాంతంలో ఉందని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ట్రావెనియర్. కుతుబ్షాహీల కాలంలో సూర్యకారం పరిశ్రమకు ముఖ్య ప్రాంతం ఏంటంటే నాగుల పంచ. కలంకారీ పరిశ్రమ దేనికి సంబంధించిందంటే వస్త్రాలకు రంగులు అద్దే పరిశ్రమ. నెక్స్ట్ కుతుబ్షాహీల కాలంలో అద్దకపు వస్త్రాన్ని పెంటాడో అనే పేరుతో పిలిచేవారు. చిత్రాలు ముద్రించిన బట్టలను చింజ్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. కలంకారీ అద్దకపు వస్త్రాలను డర్రీలు అని పిలిచేవారు. నెక్స్ట్ డమాస్కస్ కత్తులు ఎక్కడ దొరికాయి అంటే గోల్కొండలో దొరికాయి. ఇనుము ఉక్కు పరిశ్రమ నిర్మల్ కోనసముద్రము. తివాచీలు వరంగల్, కొయ్యబొమ్మలు కొండపల్లి. కుతుబ్షాహీల రాజభాష ఏంటంటే పార్షి. వీరి కాలం నాటి ప్రముఖ దక్కనీ చిత్రకళాకారుడు వచ్చేసి మీర్ హసీం. కులియత్ కులి అనే గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాల గురించి ప్రస్తావన ఉంది. కుతుబ్షాహీల కాలంలో గీసిన అబ్దుల్లా కుతుబ్షా అంబారీ ఊరేగింపు చిత్రము ఎక్కడ ఉంది అంటే సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో ఉంది. కుతుబ్షాహీల కాలంలో బాగా అభివృద్ధి చెందిన నృత్యం ఏదంటే కూచిపూడి. కుతుబ్షాహీల కాలంలో నాట్యకత్తల ఆటపాటల కోసం బారాదార్లు అనే మండపాలు నిర్మించారు. కూచిపూడి నృత్యానికి మూలపురుషుడు సిద్ధేంద్ర యోగి. యక్షగానం యొక్క ప్రాచీన రూపం కొరవంచి. పాలవేకరి కదిరీపతి వచ్చేసి సుఖసప్తతి. కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానము. సారంగ తమ్మయ్య వచ్చేసి వైజయంతి విలాసం. శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానము. నెక్స్ట్ కుతుబ్షాహీల కాలం నాటి రచనలు చూసుకున్నట్లయితే మట్ల అనంతుడు కుకుస్సా విజయము, మరిగంటి సింగనాచార్య దశరథ రాజనందన చరిత్ర, ఎల్లారెడ్డి కిరాతార్జుననీయము, రాజమల్లారెడ్డి పద్మపురాణము. షట్చక్రవర్తి చరిత్ర గ్రంథ రచయిత ఎవరు అంటే రాజమల్లారెడ్డి. కుతుబ్షాహీల కాలంలో అచల సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసింది ఎవరంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. హిస్టరీ ఆఫ్ గోల్కొండ గ్రంథాన్ని రచించింది సిద్దికి. కుతుబ్షాహీల బంగారు నాణం హొన్నును విదేశీయులు ఏమని పిలిచేవారంటే పగోడా అని పిలిచేవారు. నస్తలిక్, నఫ్క్, కుఫిక్, థూగ్రా అనేవి లిపి శైలులు. విదేశీయులచే ఆర్లియన్స్ అని పొగడబడిన నగరం ఏంటి అంటే హైదరాబాద్. చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు అంటే మీర్ మొయిన్ అస్రాబాది. ఇరాన్లో సఫాయిద్ నగరంలోని మైదాన్ ఈ నక్షజహాన్ కూడలి మాదిరిగా హైదరాబాద్లో నిర్మించిన నిర్మాణం ఏదంటే చార్మినార్. చార్మినార్ ఎత్తు ఎంత అంటే 186 అడుగులు. నెక్స్ట్ క్రీస్తుశకం 1591లో మొహమ్మద్ కూలీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు రూపొందించింది మీర్ మొయిన్ అస్రాబాది. మొహమ్మద్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకము 1585లో మీర్ మొయిన్ అస్రాబాద్ని గోల్కొండ పెష్వాగా నిర్మించాడు. నెక్స్ట్ క్రీస్తు శకం 1693లో ఔరంగజేబు మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేశాడు. మక్కా మసీదులోని ఏకశిలా నగరం పేరు మెహ్రబ్. మక్కా మసీదుకు రూపకల్పన చేసింది మీర్ ఫజీ ఉల్లా బేగం. హౌస్ ఆఫ్ క్యూర్ అనే దేన్ని అంటారంటే దారుల్ షిఫాని అంటారు. ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని అంటే 1595లో. ఇది ఒక యునానీ ఆసుపత్రి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించింది ఏది అంటే మహల్ ఈయన నిర్మించలేదు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా టైంలో నిర్మించినవి పురాణా పూల్ వంతెన, లంగర్ హౌస్, పూల్బాగ్. దాశరథి శతకాన్ని రచించింది కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న జన్మస్థలం నేలకొండపల్లి. కంచర్ల గోపన్న యొక్క గురువు రఘునాథ భట్టాచార్య. మిజానుల్ తాబాయి కుతుబ్షాహీ అనే వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించింది హకీం తకీయుద్దీన్. తెలంగాణ ప్రాంతం కుతుబ్షాహీల పాలన ముగింపు తర్వాత ఎన్ని సంవత్సరాలు మొఘలుల ప్రస్తుత పాలనలో ఉందంటే 37 సంవత్సరాలు. కుతుబ్షాహీల పాలన అనంతరం మొఘలు వైస్రాయిల క్రూర పాలన నుంచి తెలంగాణ ప్రజలను రక్షించే ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు అంటే సర్దార్ సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న ఏ కులవృత్తికి చెందినవాడు అంటే గౌడ కులవృత్తికి చెందినవాడు. సర్దార్ సర్వాయి పాపన్న అగ్రకుల భూస్వాములు వ్యాపారుల గడిలపై
కోటలపై దాడి చేసి సంపదను అందరికీ పంచాడు పేదలకి. వరంగల్లోని కిలాషాపూర్ని కేంద్రంగా చేసుకొని ముస్లిం పాలనలు ఈయన ధిక్కరించాడు. ఈయన ఎక్కడ కేంద్రంగా చేసుకొని పాలనించాడు అంటే కిలాషాపూర్. 1708 ఏప్రిల్ 1న వరంగల్ కోటపై దాడి చేసి ఆక్రమించుకున్నాడు. వరంగల్ కోటపై ఎప్పుడు దాడి చేశాడు అంటే 1708లో. సర్దార్ సర్వాయి పాపన్నకు రోబ్ ఆఫ్ హానర్ను బహుకరించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే మొదటి బహదూర్ షా. సర్వాయి పాపన్నను బందీగా పట్టుకొని హత్య చేసిన మొఘల్ అధికారి ఎవరంటే యూసఫ్ ఖాన్.